సూత్రాన్ని కూడా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ వాడుకోవచ్చు. చర్యకు ప్రతిచర్య కంపల్సరీ ఉంటుంది. సో అది ఇక్కడ మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం, ప్రకృతి పగ తీర్చుకుంటుంది. సైమల్టేనియస్గా రెండూ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ఇట్లాంటి ఒక ఉపద్రవం జరిగినప్పుడు ఖచ్చితంగా రియలైజేషన్ రావాలి. రియలైజేషన్ పాలకుల్లో రావాలి, రియలైజేషన్ ప్రజల్లో రావాలి. అండ్ మరి ముఖ్యంగా మీలాంటి మేధావులు ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కొన్ని ఎపిసోడ్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనం క్లియర్గా అంటే జనాభా ఇంత పెరగక ముందు పల్లంలో చెరువు దూకోవాలి, మెట్ట మీద ఊరు కట్టుకోవాలి. వాస్తవం. ఇది బేసిక్ సిద్ధాంతం, అంతే కదా. మునిగిపోయే చోట ఎవరు కట్టుకోరు కదా. నగరాలు పట్టణాలు అన్నీ కూడా ఈ నదిలో ఒడ్డున మిగతా వాటిలో ఒడ్డున ఉన్నప్పుడు ఏంటంటే నీరు రాని చోటే కట్టుకున్నారు వాళ్ళు. పట్టణీకరణ జరిగి ప్రజలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఏంటంటే మనం నీళ్ళల్లోకి మనం దిగిపోతున్నాం. దిగిపోయి మనం అక్కడ ఇల్లు కట్టుకొని నీళ్ళు వచ్చినాయి అని బాధపడటంలో అర్థం లేనటువంటి విషయం. వాస్తవం. అది వాళ్ళ హైదరాబాద్లో చేస్తున్నటువంటి పని కానివ్వండి, ఇంకోళ్ళు కానీ చేస్తున్నటువంటి పని కానివ్వండి. అదే అంతకుముందు ఉన్నట్టుగా ఉంటే ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో అక్కడ ఇల్లు కట్టుకొని, ఎక్కడ చెరువు ఉండాలో అక్కడ చెరువు ఉండి, చెరువులోకి వీటర్లోకి నీళ్ళు వెళ్ళే ఛానల్స్ను ఫ్రీగా వదిలేస్తే ఇలాంటి ఉపద్రవాలు జరగవు అని అందరికీ తెలుసు. కాకపోతే వీటన్నిటి కారణాలు మనం డిస్కస్ చేసుకుంటే రాజకీయ నాయకుల యొక్క ప్రాధాన్యతలు, వాళ్ళ యొక్క మనస్తత్వం, ఈ రెండు భాగాలుగా మనం దీన్ని తీసుకోవాలండి. మొట్టమొదటిది, ఇప్పుడు సార్ ఇంత వివరంగా చెప్పారు టెక్నికల్గా. ఇది ఆయన వెళ్ళి ఒక రాజకీయ నాయకుడు కనుక ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక 10 minutes మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ మనకి ఎంతమంది ఉన్నారు? ప్రాధాన్యతలను నేను ఎందుకు అంటున్నానంటే, ఎంతసేపుడికి అప్పులు తెచ్చైనా ఉచితాలు పంచి సర్ప్లస్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పులు పాలు చేయాలనేటువంటి దాని మీదే మన రాజకీయ నాయకుల దృష్టి ఉంది. కానీ మిగతా విషయాలు ఇలాంటివి ఖచ్చితంగా ప్రజల జీవనంతో ముడిపడినటువంటి వాటి మీద ప్రాధాన్యత కాకుండా పోయింది వాళ్ళకి. ఇదే చూడండి మీరు, ఇవాళ ఇంత మనం చర్చలు పెడుతున్నాం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్గా డౌన్ ద లైన్ ఒక 4 రోజుల తర్వాత చూడండి, దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. ఇది ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంటు, ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు. అందరూ ఒకటే. ఇప్పుడు సార్ చెప్పింది అంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఉండి చిత్తశుద్ధితోటి ప్రభుత్వం దాని మీద కావాల్సినటువంటి నిధులు ఖర్చు పెట్టి ఒక దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇది మన మానవుల ద్వారా వచ్చినటువంటి ఉపద్రవాన్ని మనమే అరికట్టుకోవచ్చు. కానీ ఇవాళ వరకు దాని వైపుగా జరిగినటువంటి ప్రయత్నం ఏంటి? ఇవాళ హడావుడిగా మనం ఏదో ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి హైడ్రా అని మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత ఇవాళ మనం ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళు, న్యాయపరమైనటువంటి ఒత్తిళ్ళు, ఇలా రకరకాలు జరుగుతున్నప్పుడు ఇది ఎలా ముందుకెళ్తుంది? ప్రజల్లో అవేర్నెస్ లేదు. ప్రజలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం నాళాలు లేదు, బఫర్ జోన్ లేదు, FTL లేదు. ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళు చేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి అధికారులు ఉస్మాన్ సాగర్ కనిపించకుండా పోయినటువంటి వీళ్ళే వాళ్ళకి సలహాలు ఇచ్చి ఎలా డీవియేట్ చేయొచ్చో వీళ్ళే సలహాలు ఇచ్చి వీళ్ళు ఆమ్యామ్యాలు తీసుకొని వాటిని అప్రూవల్ చేస్తున్నారు. ఇవాళ ప్రధానమైనటువంటి పాయింట్ ఏమొస్తుంది? మీరు ఇవాళ కూలగొడతామని బుల్డోజర్లు తీసుకొని వెళ్తున్నారు. అక్కడ పర్మిషన్ ఇచ్చింది ఎవడు? FTLలో బిల్డింగ్ కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే కదా. అధికారులు అంటే గవర్నమెంటే, గవర్నమెంట్లో భాగమే వాళ్ళు. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు 20-25 సంవత్సరాలుగా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి సామాన్య ప్రజలు వెళ్ళి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు నిజమే మీరు అప్రూవల్ ఇచ్చారు కాబట్టి వాడు వచ్చి కొనుక్కున్నాడు. తప్పెవరిది? ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటి హడావుడి చర్యలు మొదలుపెట్టినందు మూలన ఏంటంటే ఎక్కడో చోట ప్రారంభం అయింది కాబట్టి మనం ఆహ్వానించాల్సింది. కానీ ఇవాళ నిజం మాట్లాడుకోవాలంటే మిగతా చెరువుల పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఓవైసీ గారిది ఖచ్చితంగా చెరువు మధ్యలో కట్టాడు కనపడుతుంది మనకి. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సమర్థతకి, ఆయన యొక్క చిత్తశుద్ధికి అది ఒక ఛాలెంజ్గా నిలబడ్డది. నిజంగా హైడ్రా అనేటువంటి దాని యొక్క లక్ష్యాన్ని నెరవేరాలి అంటే దాన్ని టచ్ చేసి దాన్ని ఏదైనా చేయగలిగినప్పుడు మాత్రమే, దాన్ని టచ్ చేసినప్పుడు మాత్రమే చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి ఇచ్చేయాలి. కాబట్టి ఏంటంటే ఇది అందరూ కలిసి చేయవలసినటువంటి ఒక ఉద్యమం లాగా జరగాల్సినటువంటి విషయం అండి. ఏ ఒక గవర్నమెంట్ అనుకుంటేనో లేకపోతే సార్ లాంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అనుకుంటేనో జరిగేది కాదు.
ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ గ్రాడ్యువల్గా చేయాలి. తర్వాత ఏంటంటే వానాకాలంలో వరదలు వస్తాయనేటువంటిది సాధారణమైన విషయమే కదా. దానికి సన్నద్ధత ఏది? ఇప్పుడు ఏ మార్చిలోనో ఎండాకాలంలో చెరువు గట్లు ఎట్లా ఉన్నాయి, లేకపోతే కాలువ గట్లు ఎట్లా ఉన్నాయి, నదీ మరి ముఖ్యంగా మీరు అన్నట్టు వానాకాలంలో వర్షం వస్తే కాలనీల్లో నీళ్లు నుండి బయటికి రావడం ఓకే. ఇట్లాంటి వాగులు నదులు ఉన్న దగ్గర ఇంకా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఎట్లాంటి దీర్ఘకాలికం అంటే నేను ఇదే ఉదాహరణ చర్యలు చెప్తున్నాను. తీసుకోవాలనేది ఇప్పుడు ఇంకో పాయింట్. చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించాలని ప్రారంభించారండి. అక్కడ కొండవీటి వాగు అనేటువంటిది మామూలప్పుడు ఏమీ లేకపోయినా వర్షాకాలం వస్తే ఉధృతంగా వచ్చి ఊళ్ళు ముంచేసేది. అవును. వెంటనే ఆయన చేసినటువంటి చేపట్టిన చర్య ఏంటి? దాన్ని వీలైనంత వెడల్పు చేసి కరెక్ట్గా కృష్ణానది దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పంపింగ్ స్టేషన్ పెట్టారు. అవును. కాబట్టి ఇవాళ విజయవాడలో ఇంత ఉపద్రవం వచ్చినా అమరావతి ప్రాంతంలో పడ్డటువంటి నీళ్లు కానీ మిగతా వ్యవహారం అంతా కూడా ఒక పూటలో డ్రై అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి కాలంలోకి. అలాంటి దీర్ఘకాలికమైనటువంటి ప్లానింగ్ లేకపోతే